నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. మిత్రమా, ఇక సమయం లేదు. అందరూ కూడా ఏకమై కూటమి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురాకపోతే మన జీవితాలింతే. మన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంటాయి. కాబట్టి మనమంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ వీరంతా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అనేది తెలిసింది. ఎందుకు ప్రభుత్వంపై ఈ రకమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అంటే దాదాపుగా మీ అందరికీ తెలుసు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా పదే పదే ఈ అంశాన్ని మేము తెలియజేస్తూనే ఉన్నాం. తద్వారా ప్రభుత్వం ఒక మంచి చేస్తుంది, ఈ బకాయిల విషయంలో కాస్త ముందడుగు వేస్తుంది అనే ఒక ఆలోచన తప్ప కూటమి ప్రభుత్వంపై మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ గతంలో చేసినటువంటి పనులు కానీ, అంటే రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ప్రస్తుత ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వారి సమస్యలను ఈ సమాజానికి తెలియజేయడమే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం నడుం బిగించాం. దీనిలో భాగంగా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నారు, నివేదికలు ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఏంటి, వాటిని పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పందా కానీ, వారి విధానం కానీ అంతా కూడా మారిపోయింది. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలే. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది, వారికి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంది, నెరవేరుస్తుంది, చేస్తూనే ఉంది. కానీ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తుంది. ఇక్కడ ఇది బాధాకరమైనటువంటి అంశం. దీనికి సంబంధించి గతంలో ఎన్ని రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినా, నిరసన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. గతంలో అక్టోబర్ 18వ తేదీన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఉద్యోగ సంఘ నేతలు భేటీ జరగటం, దానికి సంబంధించి ఒక డిఏ ప్రకటిస్తున్నామని చెప్పడం, ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో మేము వాటిని పరిష్కరిస్తాం, మీరెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది జరిగి దాదాపుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 6 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒకటే కోరుతున్నారు, మీరు కనీసం ఎప్పుడు ఇస్తారో చెప్పండి, మేము ఆ డేట్ చూసుకునైనా హ్యాపీగా ఉంటామని. కానీ ఇక్కడ పెండింగ్ బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల 7,000 కోట్లు విడుదల చేసింది. సరే, ప్రభుత్వంపై ఆర్థికపరమైనటువంటి భారం ఉంది కాదనట్ల, కానీ మిగిలినటువంటి వర్గాలకు, మిగిలినటువంటి ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మరి అదేవిధంగా వాటిని ఎవరైతే ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎలాంటి అవినీతి అక్రమాలు తావివ్వకుండా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో ఆ కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి, చేయటానికి దోహదపడుతున్నటువంటి ఉద్యోగుల అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, దీనికి సంబంధించి ఇంకా తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం దగ్గర పడింది. ఇప్పటికే దాదాపు 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఇక మిగిలిన సమయం అంతా వచ్చేటువంటి ఎన్నికలకు ఏ రకంగా సన్నద్ధం కావాలి, ఎలాంటి వ్యూహంతో అడుగులు వేయాలి, ఇదే కనిపిస్తుంది తప్ప ఇక ఉద్యోగుల సమస్యలపై ఈ కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టదు. కాబట్టి మనం ఇదే రైట్ టైం, ఖచ్చితంగా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. దాదాపుగా ఉన్నటువంటి 15-16 మెయిన్ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారిలో కొంతమంది కలిసి రావట్ల, కొంతమంది మాత్రమే పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి, నిరసన చేయాలి,
ఆందోళన కార్యక్రమాలు చేయాలి భారీ ఎత్తున అని ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ వారిని వెనక్కి లాగుతున్నారు కొంతమంది. ఈసారి అయితే తాజాగా రహస్య సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నట్లు, దీనికి సంబంధించి అందరూ కూడా ఏకం కావాలి. కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వారు అందరినీ కూడా ఐక్యపరచాలి. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఎట్లాంటి ప్రణాళికతో మనం అడుగులు వేయాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, అప్పుడే మన సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్గా. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ఎత్తున ఉద్యోగులతో చలో విజయవాడ పిలుపునిచ్చి దానికి సంబంధించి ఒక ఉద్యమాన్ని చేయాలి. అదే ఉద్యమ స్ఫూర్తితో సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ ముట్టడించాలి, మంత్రుల నివాసాల దగ్గరికి వెళ్ళాలి, మన న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేందుకు మనమంతా నడుం బిగించాలి, అందరూ కలిసి రండి అని దానికి సంబంధించి ఒక ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తాన్ని మేము ఎప్పుడు కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఉద్యోగులే కాదు, పెన్షనర్లే కాదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, కష్టాల్లో ఉన్నటువంటి బాధల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మా ఛానల్ ఉంది. నిజంగా మేము చేస్తున్నటువంటి వీడియోస్కి మీరు కామెంట్స్ పెడుతున్నారు. మా సమస్యలు ఉన్నాయి చాలా, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, మా సమస్యపై కూడా మీరు ఫోకస్ పెట్టండి. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వాయిస్ వినిపించడం ద్వారా కనీసం ప్రభుత్వంలో యంత్రాంగంలో ఒక కదలిక వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఒక రకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అనేది మా ఆలోచన. ప్రభుత్వం మంచి చేస్తే కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది అని మేము చెబుతూనే ఉన్నాం. మీరిచ్చినటువంటి హామీలే, మీరిచ్చినటువంటి వాగ్దానాలే 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది అని మీరే చెప్పారు. మేనిఫెస్టోలో సాక్షాత్తు పొందుపరిచారు. మరి మీ పట్ల కూడా ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అదే రకమైనటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి మేము మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఆ సమస్యలన్నిటినీ మీరు పరిష్కరించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి ఉద్యోగులు కానీ అందరి వారి కోసం ఒక మంచి చేయాలి అనేదే మేము కోరుకునేది. ఇక పెన్షనర్ల గురించి చెప్పాలంటే వారి బాధలు కానీ, వారి కష్టాలు నష్టాలు మాటల్లో చెప్పలేం. ఆ రకంగా ఉన్నాయి. బకాయిలు ఎక్కువ అవ్వటం, వారికి ఎక్కడా కూడా డబ్బులు ముట్టకపోవటం, ఒక పక్కన వయస్సు, మరో పక్క ఆ వయస్సుపై ప్రభావం చూపిస్తున్నటువంటి రోగాలు, ఇవన్నీ కూడా వారిని చుట్టుముడుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి సమస్యలన్నిటినీ పరిష్కరించాలని మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.